పత్రిజీ ధ్యాన మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగం. అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి సార్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ధ్యాన మహాయాగం 3 కంప్లీట్ అయిపోయాయి సార్. ఇప్పుడు 4వది జరపబోతున్నాము. సో దానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? ఇది 4వ ధ్యాన మహాయాగం, కరెక్ట్. అది అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే చాలా గొప్పగా డిజైన్ చేశాం. ఈసారి గ్రౌండ్లో దాదాపు 20,000 మందికి ఉండడానికి అకామిడేషన్స్, అంటే లాస్ట్ ఇయర్ మీద 20% పెంచాం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే స్టేజ్ ప్రోగ్రామ్స్ బాగా డిజైన్ చేశాం. అందులో ఏంటంటే ఇంతకుముందు 4 గంటలు ధ్యానం ఉంటుండే, ఈసారి 6 గంటలు ధ్యానం చేసాం. ఓకే. ఎందుకంటే మన తిరుపతిలో అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ తోటి 6 గంటలు ధ్యానం ఒకటి మెయిన్. రెండవది ఏంటంటే ఎవ్రీడే భగవద్గీత క్లాసెస్ పెట్టాం. తర్వాత చైల్డ్ సింగర్స్కు బాగా అవకాశం ఇచ్చాం. ఆల్ కల్చరల్ యాక్టివిటీస్ గ్రామీణ ప్రాంతాల వరకు ఇచ్చాం. స్టేజ్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ మన ఎవరు మహిళా మాస్టర్స్, సీనియర్ మహిళా లేడీ మాస్టర్స్ చూస్తారు. దానితో పాటు ఈసారి గొప్ప గొప్ప గురువులు, ఉదాహరణకు రమణ మహర్షి, షిరిడి సాయిబాబా, వాళ్ళ జీవిత చరిత్రను కూడా ఏవి ద్వారా చూపించాలని. దానితో పాటు ఇంకా ముఖ్యంగా జ్ఞాన సభ మోడరేటర్ ఉంటారు. 6 మందితోటి రోజు ఒక టాపిక్ బేస్. ఈసారి ఎవ్వరు మాట్లాడినా టాపిక్ మొదలే చెప్పాలి, ఆ టాపిక్ మీదనే మాట్లాడాలి. ఆల్ టాపిక్ బేస్ కార్యక్రమాలు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం హెల్త్ మీద పద్మశ్రీ డాక్టర్ కాదర్వలి గారు కూడా ఈసారి 1 అవర్ టైం ఇచ్చారు హెల్త్ మీద అవగాహనకి ఇవ్వడానికి. ఆయనది ఒక చాలా మంచి సెషన్. తర్వాత దీంతో పాటు 9 రోజులు ఎంతోమంది గొప్ప గొప్ప గురువులు వస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైందంటే డిసెంబర్ 21 గ్లోబల్ డేను చాలా అద్భుతంగా నిర్వహించాలని. ఉదయం 9 గంటలకే స్టార్ట్ అవుతుంది. దయచేసి పిరమిడ్ మాస్టర్స్ అందరూ గమనించాలి. ఈసారి 21 నాడు 9 గంటలకే కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. హోల్ డే గ్లోబల్ డే కార్యక్రమాలు జరుగుతాయి. వివిధ దేశాల నుంచి త్రూ మనకు కనెక్ట్ అవుతారు ఫోన్లలో. మళ్ళీ రాత్రికి ప్రపంచం అంతా అందరం కలిసి ధ్యానం చేస్తారు. ఇవన్నీ ప్రత్యేక కార్యక్రమాలు. దాంతోపాటు ఈసారి చాలా మైక్రోగా డిజైన్ చేసాం, అందరిని అడిగి డిజైన్ చేసాం. అలా ఈసారి గ్రౌండ్లో చాలా ఇంకెన్నో ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నాం. పర్మనెంట్ ఐడి కార్డ్స్ కానీ, తర్వాత అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ఒక 100 మంది పిఆర్ఓలు ఉంటారు, మే హెల్ప్ యూ అని చెప్పి. ఈసారి తర్వాత ఇంటర్నల్ తిరగడానికి 5-6 బగ్గీసు. అట్లా చాలాగా గత 3 సంవత్సరాల నుంచి వచ్చిన అనుభవంతో ఈసారి వాట్ బెస్ట్ కుడ్ బి డన్ ఇంకా ఇంప్రూవ్ చేశాం. ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా లాస్ట్ 3 యాగాల్లో 3 గంటల ధ్యానం ఉండేది, ఈసారి 6 గంటలకు పొడిగించారు. దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఎందుకంటే చాలా మంది నుంచి మాకు సలహాలు వచ్చినాయి. ఈసారి ఏంటంటే ఈ యొక్క యాగము పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జరుగుతుంది. అందుకే పత్రిజీ ధ్యాన మహాయాగం మహా కమిటీ అని వేసాం. దాదాపు 500 మందితో కమిటీ ఏర్పాటు చేశాం. అందరి సలహాలు చాలా ఓపెన్గా వింటున్నాం, అందరినీ చెప్పమంటున్నాం. అందరు ఏంటంటే సార్, ఇది మనం 11 రోజులు ధ్యాన కార్యక్రమం కాబట్టి మన తిరుపతిలో పిఎంసి వారి ఆధ్వర్యంలో 6 గంటలు జరిగినందుకు బాగుంది అన్నందుకు ఈసారి 6 గంటలు ధ్యానం పెట్టాం. సార్, అయితే చిన్నపిల్లలు, తల్లిదండ్రులు అలా వస్తూ ఉంటారు. పిల్లల కోసం ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? అంటే కదా, బాల వికాస్ అని అంతా తెలిసిన విషయమే. బాల వికాస్ అని మన మహేశ్వరి మేడం విశాఖపట్నం, ఆ మేడం ఆధ్వర్యంలో 12 సంవత్సరాల నుంచి ఆ మేడం చాలా ఎక్స్పర్ట్ చైల్డ్ సైకాలజిస్ట్. ఆ 11 రోజులు ఆమె ప్రతి ఒక్క బాబును, అమ్మాయిని బాగా కేర్ టేక్ చేస్తుంది. వాళ్ళకు ఎంతో కౌన్సిలింగ్ ఇస్తుంది చిన్నపిల్లలకు. యాక్చువల్లీ ఎక్కడ నేను ఏ ఆర్గనైజేషన్లో చూడలే, మహేశ్వరి మేడం యొక్క ఆధ్వర్యంలో అది చాలా వండర్ఫుల్ బాల వికాస్. పిల్లల గురించి నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే సార్. అయితే యువత, ముఖ్యంగా యువతకు సంబంధించి కూడా ఏదైనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు? చెప్పాం కదా, గత 3 సంవత్సరాల నుంచి ట్రూత్ ఫర్ యూత్ అని చెప్పి వాళ్ళకు స్పెషల్ ఒక ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ రాము మాస్టర్ ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం ఎక్కడైతే చేసినాం అక్కడనే ఒక 500 to 600 పీపుల్కు, యూత్కు సపరేట్ సెషన్, అంత మోటివేషన్ స్పీకర్స్ను అందరిని తీసుకురావడం, ఆ కార్యక్రమం కూడా యథావిధి జరుగుతుంది. ఓకే. అయితే ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు వీళ్ళే కాకుండా బయట నుంచి వచ్చే ఎవరైనా ప్రముఖులు కూడా ఎవరైనా ఉన్నారా సార్?
ఇప్పుడు ఎవరినైనా invite ఈసారి చేస్తున్నారా? ఏంటంటే రాజకీయ నాయకులను ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరిని పిలవలేదు, Okay. ఒకరిద్దరిని పిలుద్దామని చూస్తున్నాం. ఎందుకంటే రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఈ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి దాని మీద కూడా నాకు వద్దు సార్ ఇప్పుడే వద్దు అన్నప్పుడు ఫీడ్బ్యాక్. ఇంకా మనకు ఇప్పుడు ఎవరైనా సెంట్రల్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ని పిలవాలంటే ఆ రేంజ్ ఫెసిలిటీస్ కూడా లేవు. ఓకే. కాబట్టి ఈసారి మొత్తం హోల్ యాగం ఆధ్యాత్మికంగానే ఉంటుంది. Okay. కాబట్టి గురువులు, మన పిరమిడ్ మాస్టర్స్, ఇంకా ఆర్గనైజేషన్స్ యొక్క సంస్థలు నడిపే వాళ్ళు, వారితోనే ఇట్ ఈస్ అ టోటల్ ఎ స్పిరిచువల్ ప్రోగ్రామ్ ఫర్ 11 days అన్నట్టుగానే డిజైన్ చేశాం. ఓకే. అయితే దీనిలో మీరు చెప్పినట్టు ధ్యానులు కానీ పిరమిడ్ మాస్టర్స్ కానీ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. ఇవి కాకుండా ఇంకే రకమైన కార్యక్రమాలు అంటే మోటివేషనల్ వైజ్ కావచ్చు, ఇంకా వేరే విధమైన యువతను ప్రోత్సహించే విధంగా ఇంకేమైనా కార్యక్రమాలు? యువతకు చాలా బాగా చేస్తున్నాం. మోటివేషన్ క్లాసెస్ మేము తీసుకుంటున్నాం. యువతను డిప్రెషన్లో పోకూడదు, దేనికి బానిస కాకూడదు, ఎలా ఉద్యోగాలు చేయాలి, ఎలా వ్యాపారాలు చేయాలి, వాళ్ళని ఎలా ఇన్నర్గా స్ట్రాంగ్ చేయాలి, మీ అందరి గురించి ఎన్నో కార్యక్రమాలు తయారు చేస్తున్నాం. అయితే ఇక్కడికి పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటారు, ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక్కడ ఎమర్జెన్సీ సేవలకు ఏదైనా ఏర్పాట్లు ఏదైనా చేస్తున్నారు సార్? ఇవన్నీ పాతవే. మెడికల్ 24/7 మెడికల్ క్యాంప్ ఉంటుంది. ఈసారి చాలా ప్రికాషన్ తీసుకున్నాం. ముగ్గురు డాక్టర్లు రౌండ్ ది క్లాక్ ఉంటట్టు, తర్వాత 2 ఎమర్జెన్సీ అంబులెన్స్లు ఉంటాయి. దాని మీద డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు, డాక్టర్ ఇందిరా అని ఆధ్వర్యంలో కమిటీ చేశాం. మా శ్రీరామ్ గోపాల్ గారు ట్రస్టీ పర్సనల్ మానిటర్ చేస్తున్నాడు. అది విత్ మెడిసిన్ బేసిక్ తోటి చూస్తున్నాం. దీంతో పాటు అందరి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కొద్దిగా రాకపోవడం మంచిది. ఎందుకంటే ఈసారి కొద్దిగా చలి ఉంది. అండ్ దానితో పాటు అందరూ ఈ బ్లాంకెట్స్, తర్వాత స్వెటర్స్, నెత్తి కట్టుకోవడానికి మఫ్లర్స్, మంకీ క్యాప్లు కూడా దయచేసి వామ్ క్లోత్లన్నీ తెచ్చుకోండి. దానితో పాటు మీ మెడిసిన్స్ ఉంటే క్యారీ చేయండి. కొద్దిగా సెల్ఫ్ ప్రికాషన్ ఈజ్ బెస్ట్. సార్ అయితే ఇప్పుడు మీరు అన్నట్టు పెద్దవాళ్ళు రాకపోవడమే 70 ఉత్తమం అని అంటున్నారు కదా. కానీ కొద్దిగా బీపీ, హార్ట్, కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే వచ్చి అక్కడ ఏదైనా జరిగితే మళ్ళీ మాకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. అయితే వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి వర్చువల్ గా వాళ్ళు ఏమైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే అలాంటి సౌకర్యం పిఎంసీ ద్వారా చూసుకోవచ్చు కదా. 24 hours పిఎంసీ చూపిస్తూనే ఉంటుంది. అందరు యాగాన్ని రాకుండా వాళ్ళు పిఎంసీ ద్వారా మొత్తం ప్రోగ్రామ్స్ వీక్షించవచ్చు. ఓకే. అయితే ఈసారి సంఖ్యని ఎలా అంచనా వేస్తున్నారు సార్? ఇప్పుడు వరకు 3 అయ్యాయి, ఎవ్రీ ఇయర్ ఈసారి దాదాపుగా 70,000 వస్తారని అంచనా. ఎందుకంటే పోయిన సంవత్సరం దాదాపుగా 38,000 నుంచి 40,000 మందికి రిజిస్టర్డ్ పాసెస్ ఇచ్చాం. ఒక 5,000 మంది లోకల్స్ వచ్చిపోతుంటారు. ఇంకొక 50% ఎక్స్ట్రా వస్తారని అంచనా. దాదాపు 70,000 టచ్ చేస్తారని అంచనా. సార్ అయితే ఇది 11 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది, ఇంత నిర్విరామంగా జరుగుతూ ఉంటుంది కదా. అక్కడ ఏదైనా సవాళ్ళు మీకు ఎదురైనప్పుడు మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకొని ప్రోగ్రామ్స్ ని ముందుకు తీసుకెళ్తూ? పత్రిజీ గారి చైతన్యంతో జరుగుతుంది. ఎన్నో సవాళ్ళు వస్తాయి, ఆయనే చూసుకుంటాడు, అవి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. ఈ కార్యక్రమం చేయడం అనేది ఒక మంచిగా నవ్వుతూ అందరం సంతోషంగా చేసే కార్యక్రమం. ఏ సవాల్ రాదు, ఏ సమస్య రాదు. ఓకే సార్. అయితే అన్నప్రసాదం ఇవన్నీ ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు కదా. మీరు ఎలాంటి సౌకర్యాలు ఇస్తూ అంతమందికి సప్లై చేయడం అంటే మాటలు కాదు సార్. ఒక పక్క ప్రపంచ శాంతికి, విశ్వశాంతికి, లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న పత్రిజీ ధ్యాన మహాయాగం వేలాది మందితో 11 రోజులు 220 గంటలు అఖండ ధ్యానంతో పాటు విశ్వశాంతికి జరుగుతున్న యాగం. ఇంకొక పక్క పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. ఒక నిష్ఠతో, ఒక పవిత్రమైన మనసుతో, లక్షలాది మంది సహకారాలతో ధ్యానులు దగ్గర ఉండి అక్కడ వంటలు చేపించి ఆ ధ్యాన ప్రసాదం వితరణ చేయాలనేది ఒక యజ్ఞంగా పవిత్రంగా భావించి 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం ఈ డిసెంబర్ నెలలో ఆ పత్రిజీ శక్తిస్థల్ నుంచి వితరణ చేయాలని ఒక నిష్ఠతో, ఒక అంకుట దీక్షతో ఈసారి ఆ పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం కూడా డిజైన్ చేశాం. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. 10 లక్షల ధ్యాన ప్రసాదం 100% జరుగుతుంది. ఓకే. అయితే సార్ శక్తిస్థల్, పత్రికారి శక్తిస్థల్ దగ్గర కూడా ఏదైనా అవకాశం ఉంటుందా? ఇప్పుడు 6 గంటల ధ్యానం అని చెప్పారు కదా, అక్కడ ఏదైనా ధ్యానం 1 గంట ధ్యానం ఏర్పాటు? పత్రికారి శక్తిస్థల్ దాదాపుగా మెడిటేషన్ ఏరియాకు రూఫ్ వేసేసాం. లాస్ట్ ఇయర్ లేకుండే రూఫ్ వేసాం. మొత్తం పెద్ద సర్కిల్ ఉంటుంది. లోపల సారు సమాధికి ఎదురుగా కూర్చొని 500 మంది ఏకదాటిగా ధ్యానం చేసుకోవడానికి మొత్తం ఆ ఏరియా అంతా డెకరేట్ చేస్తున్నాం. మంచిగా పూల
తొట్లతో ఎవ్రీథింగ్ చేసేసి అక్కడ కూడా ధ్యానం చేసుకోవచ్చు. యజ్ఞాలు, చక్రాలు, ఇప్పుడు యాగాలు జరుగుతున్నాయి. వీటి మూడిటి మధ్య వ్యత్యాసం ఏంటి సార్? అది గురువు గారు ఫస్ట్ యజ్ఞం అని పెట్టారు, అట్లా కొన్ని సంవత్సరాలు జరిగింది. తర్వాత చక్రాలు అన్నారు. చక్రాలు అయిన తర్వాత సార్ చెప్పాడు ఇక నుంచి యాగాలు ఉంటాయని చెప్పాడు. 2020 నుంచి, ఎందుకంటే 2021కి 12 చక్రాలు అయిపోయినాయి. 12 తర్వాత 13 చక్రం ఉండదు. 2020 నుంచి యాగాలు అయింది. ఈ యాగాలు పూర్వపు రోజుల్లో ఎవరు చేసేవారు చెప్పు? దేవతలు, దేవతలు చేసిన తర్వాత రాజులు చక్రవర్తులు చేశారు. ఇప్పుడు రాజులు చక్రవర్తులు లేరు కాబట్టి సమాజంలో పిరమిడ్ మాస్టర్సే రాజు పాత్ర పోషిస్తూ, చక్రవర్తి పాత్ర పోషిస్తూ ఈ లోకమంతా సుఖ సంతోషాలతో ఉండాలని జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగం దేనికి జరుగుతుంది? ప్రపంచ శాంతికి. ఇంతమందితో సామూహిక ధ్యానం చేస్తున్నారు కదా సార్, సో దాని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం? ఎప్పుడైతే అందరూ కూర్చొని వేలాది మంది, లక్షలాది మంది ఈ పిఎంసి చూస్తూ పరోక్షంగా ప్రత్యక్షంగా ఎప్పుడైతే అందరు కలిసి ఒకే థాట్ మీద, ఏంటి థాటు? విశ్వమంతా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలి, శాంతిగా ఉండాలని ఒక సంకల్పంతో ఎప్పుడైతే చేస్తామో ఈ ధ్యాన తరంగాలు, ఆ పాజిటివ్ వేవ్స్ అంతా ప్రపంచమంతా నలుమూలల వ్యాప్తి చెందుతుంది. తద్వారా ఈ ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఉంటుందని పత్రిజీ గారు గట్టిగా మాకు చెప్పేవారు. అది కూడా మేము నమ్మి వారి యొక్క అడుగుజాడల్లోనే ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. సార్, ఇప్పుడు 11 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. అంటే అక్కడితో వాళ్ళు 11 రోజులు వచ్చాము, చేసాము, వెళ్ళిపోతున్నాము అని కాకుండా ఎలాంటి కైండ్ ఆఫ్ మోటివేషన్ మీరు ఇచ్చి పంపిస్తారు వాళ్ళు? మోటివేషన్ ఏం లేదు, నువ్వు ధ్యానం చేస్తావు కూడా ధ్యానం చేయి, ఆటోమేటిక్ ధ్యానం చేసినాక వాళ్ళకే తెలుస్తుంది ఏం జరుగుతుంది. ఇది చెప్తా అయ్యేది కాదు, చెప్తాం ఏం లేదు. వాళ్ళు 11 రోజులు ధ్యానం చేసిన తర్వాత వాళ్ళకి ఎవరు చెప్పవలసిన పని లేదు. వాళ్ళు వస్తప్పుడు ఒక వెహికల్లో వస్తారు, పోతప్పుడు గాలిలో వెళ్ళిపోతారు. ధ్యాన మహాయజ్ఞం అనేది, లేకపోతే ధ్యాన మహాయజ్ఞ ప్రసాదం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇదంతా కూడా, ప్రోగ్రామ్ అంతా. సో దీన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారు సార్? మేడం, నేను చేసేది ఏముండదమ్మా, అయితే మీరు అన్నమాట వాస్తవం. ఈ ధ్యాన మహాయాగం తర్వాత ధ్యాన ప్రసాద యజ్ఞం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఇక్కడ దాదాపు 20,000 మందికి, 15 నుంచి 20,000 మందికి అకామిడేషన్స్, గ్రౌండ్స్ అంతా క్లీన్ చేసి చాలా పెద్ద విపరీతమైన సెటప్స్ ఉంటాయి. గ్రౌండ్లో దాదాపు 3 నుంచి 4 లక్షల స్క్వేర్ ఫీట్ పండాల్సి వేస్తారు. ఇది దాదాపుగా 6 కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ అవుతుంది. దీనికి ఈసారి బాగా కూర్చొని ఒక కమిటీ చేసాం, ధ్యాన మహాయాగం కమిటీ కూర్చొని దాదాపు 5,90,00,000 రూపాయలు అంచనాలు తయారు చేశాం. దాని అందులో ఇంక్లూడింగ్ ధ్యాన అంతా A to Z. అయితే దీనికి అంతటికి ఏంటంటే పత్రిజీ గారు చెప్పాను కదా, అంతా ఆయన చైతన్యం. గత 25 సంవత్సరాల నుంచి కూడా అందరూ పిరమిడ్ మాస్టర్స్ కలిసి, దానితో పాటు సమాజంలో ఉన్న ఎంతోమంది దాతలు, పిరమిడ్ మాస్టర్స్, వారి కుటుంబ సభ్యులు కలిసి వారు చేసే సహాయ సహకారాలతోటే ఈ యాగం జరుగుతుంది. ఏ ఒక్కరు ఎవరో నా దగ్గర డబ్బు ఉందనో, ఇంకెవరి దగ్గర డబ్బు ఉందని పత్రిజీ గారు మాకు అంతా గైడ్లైన్స్ ఇచ్చారు. సార్, ఏ ఒక వ్యక్తి గుత్తాధిపత్యంగానో డబ్బు ఉన్నదని చెప్పి వాళ్ళతో చెప్పించేది కాదు. వీళ్ళందరూ ఇప్పుడు 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం పెడుతున్నామంటే 1,00,000 మందిని పాత్రదారులను చేసి సమాజంలో అందరినీ భాగస్వాములు చేసి, ప్రతి పిరమిడ్ మాస్టర్స్ ఇప్పుడు దాదాపు 10,000 రిసిప్ట్ బుక్స్ అందరూ పిరమిడ్ మాస్టర్స్ తీసుకొని ఇంటింటికి వెళ్ళి ఎంతోమంది గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. వారి యొక్క సహాయ సహకారాలతోటే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుపుకుంటున్నాం. ఓకే సార్, అయితే ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ఎవరైనా సేవ చేయాలని వచ్చినా, అంటే ధన రూపేణా కాకుండా మానవ ప్రయత్నంగా చేయాలని వచ్చినా ఏదైనా రిజిస్ట్రేషన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయా? మేడం, ధన్ అంటారు, అందరూ డబ్బుతో అవసరం లేదు. ఇది మనదేముంటుందంటే, మన ఆర్గనైజేషన్ వచ్చి సేవాదల్ ఉంది, పిరమిడ్ సేవాదల్. డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు ఒక MBBS MD డాక్టర్, దానికి హెడ్. ఎవరు సేవ చేయాలన్నా ఆ సేవాదల్ వెబ్సైట్ ఉంటుంది, అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు హాయిగా వచ్చి ఎవరికి ఏ విభాగంలో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫుడ్ సప్లై, క్లీనింగు, అకామిడేషన్స్ మెయింటెనెన్స్, స్టేజ్ మెయింటెనెన్స్, అట్లా 36 వర్క్స్ అన్నీ, సేవా వర్క్స్ అన్నీ 36 విభాగాలుగా చేశారు డాక్టర్ గారు. దాని ప్రకారం ఏ విభాగంలో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటారు,
ఉండి సేవ చేయొచ్చు. ఓకే. అన్నిటికంటే పత్రిజీ గారు చెప్పేవారు, ధ్యానం చేసిన దానికంటే గొప్ప ఇలాంటి యాగాలల్లో సేవ ఎవరైతే చేస్తారో మనస్ఫూర్తిగా అన్నిటికంటే చాలా గొప్పదని చెప్పాడు. అట్లా ఎంతోమంది వస్తుంటారు, సేవలో పాల్గొంటారు. అందరికీ ఈరోజు నా మనవి ఏంటంటే సేవ చేయవలసినంతా దయచేసి రిజిస్టర్ చేసుకోండి, రండి, అందరం కలిసి ఆ సేవలో పాల్గొని యాగాన్ని గ్రాండ్ సక్సెస్ చేసుకుందాం. పత్రిజీ గారి ఆశయ ప్రపంచ శాంతి వస్తుందంటారా? దాన్ని మీ మాటలో చెప్పండి సార్. మేడం, యాక్చువల్లీ ధ్యానం అనేది ఎవరు చెప్పారు? పత్రిజీ గారు చెప్పింది కాదు, కృష్ణ భగవానుడు చెప్పారు. మనం కృష్ణుని అయితే నమ్మాలి కదా, ఉన్నాడా? కృష్ణుడు రాముడు ఉన్నాడు కదా. కృష్ణ భగవానుడు 5300 సంవత్సరాల కింద ధ్యానం గురించి చెప్పాడు. ఎవరికి చెప్పాడు? 6వ చాప్టర్లో అర్జునుడికి చెప్పాడు. ఎందుకు ధ్యానం చేయాలి అనేది మైక్రోగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. తర్వాత ఏం చేశారు? కొన్ని సంవత్సరాలు మర్చిపోయిన తర్వాత 2500 సంవత్సరాల కింద గౌతమ బుద్ధుడు ధ్యానం గురించి తెలుసుకొని ఆయన ఎన్లైటన్ అయ్యి మళ్ళీ ఆయన ప్రపంచానికంతా ఆయన ప్రచారం చేశాడు. తర్వాత ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్స్ అందరూ, రమణ మహర్షి అనుకోండి, మావతారు బాబా అనుకోండి, అట్లా లైక్వైజ్ వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు చేశారు. ఈ 10, 20, 30 సంవత్సరాలలో ఎంతో మందితో పాటు పత్రిజీ గారు ఆనాపానాసతి అని చాలా సులువైన శ్వాస మీద ధ్యాస అనే ఒక ఆ సెంటెన్స్ తోటి ఈయన గ్రామీణ ప్రాంతాల వారికి, సమాజంలో ఉన్న అట్టడుగు వారికి, తెలియని వారికి తెలియజేసి కొన్ని లక్షలాది మందిని ఎన్లైటన్ చేసి, కొన్ని లక్షలాది మంది ఎంతోమంది బాధతో, డిప్రెషన్తో, అరే ఎందుకు మనం మానవునిగా జన్మించామని బాధపడుతున్న సమయంలో పత్రిజీ గారు ఈ ధ్యాన బోధన చేసి ధ్యానులను తయారు చేసి ఇలా సమాజంలో కొన్ని లక్షల మంది పత్రిగారి గురించి తెలుసు, శ్వాస మీద ధ్యాస తెలుసు, ఆనాపానస ధ్యానంతో ఎన్లైటన్ అయి ఎంతో సంతోషంగా వారి జీవితాలు గడుపుతారు. ఈ తద్వారా వచ్చే 10 సంవత్సరాలలో అందరం ధ్యాన ప్రచారం చేస్తే ఈ ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యాని అవుతుంది, తద్వారా ధ్యాన జగత్ అవుతుంది. శాకాహార ర్యాలీ కూడా కవర్ చేశారు. పత్రిక రెండో ఆశయం ఏంది? శాకాహార జగత్. అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు మాంసాహారి ఉండకూడదు అనేది ఆయన లక్ష్యం. చూడండి ఎంత గొప్పగా లక్ష్యాలు పెట్టాడు. చెప్పడానికి ఒక 5 సెకండ్లే. శాకాహార జగత్ అండి, జగత్ అంతా, విశ్వం అంతా. కాబట్టి అందులోనే శాకాహారం కూడా ప్రమోట్ చేస్తూ ప్రతి స్టేజ్ మీద ప్రతి ఒక్కరు శాకాహారం తినాలని చెప్తూ ప్రతి ఆదివారాలు, 2వ శనివారాలు మొత్తం ఎన్నో వందల ర్యాలీలు తీస్తూ ఉత్తేజపరుస్తూ అన్ని స్ట్రీట్లు వీధులలో 3 గంటలు తిరుగుతూ ఆ యొక్క స్లోగన్స్ ఇస్తూ మొత్తం సమాజాన్ని మార్చే ప్రయత్నం కూడా పిఎస్ఎస్ఎం వారు ఒక ఉద్యమం మాదిరిగా జరుగుతుంది. అది కూడా రాబోయే 10 సంవత్సరాలలో ప్రతి ఒక్కరూ శాకాహార అవుతారు, తద్వారా శాకాహార జగత్ అవుతుందని నమ్మే వ్యక్తిని నేను. మూడవది పిరమిడ్ జగత్. ఎందుకంటే ధ్యానం అనేది ఎక్కడైనా చేయొచ్చు. ఎప్పుడైతే మీరు పిరమిడ్లో చేస్తే ఏదైతే శక్తి పొందుతామో 3 ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో, ప్రతి డాబా మీద, ప్రతి దగ్గర, ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో పిరమిడ్స్ రావాలనేది పత్రిజీ గారి లక్ష్యం. అలా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి కట్టిస్తున్నారు. అది ఆ ఉద్యమం కూడా ఆగదు. అది కూడా అతి త్వరలో పిరమిడ్స్ అన్నీ వస్తాయి. ఓ 10-20 సంవత్సరాలలో ప్రతి ఒక్కరూ పిరమిడ్లు ధ్యానం చేస్తారు. సార్, చైతన్య రథయాత్ర అంటూ ఏపీ, తెలంగాణ మొత్తం కవర్ చేస్తూ వెళ్తున్నాం మనం 21st వరకు కడతాలో. సో దాని గురించి చెప్పండి సార్. మేడం, ఇప్పుడు ఏం చేసామంటే 2022 నుంచి ఫస్ట్ జగపతి రాజు గారు ఆధ్వర్యంలో ఆ మహానుభావుడు ఇచ్చిన ఒక కాన్సెప్ట్ తోటి పత్రిజీ గారి శక్తి స్థలం నుంచి ఒక కాగడ పట్టుకొని అక్కడ అంటించి మన కిషన్ రెడ్డి గారు వరంగల్ ఆయన యొక్క సహాయ సహకారాలతో ఒక వ్యాను, టీము, డీజిల్ అంతా ఆయన ఇస్తాడు. అలా మొత్తం దాదాపు ఒక 100 సెంటర్స్ 2 రాష్ట్రాలు జరుగుతారు. 2022లో చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. తర్వాత 2023లో జేజనారాయణ నెల్లూరు మాస్టర్ ఆయన ఆధ్వర్యంలో సక్సెస్ అయింది. తర్వాత 2024లో రామ్మోహన్ రావు గారు చేశాడు. ఇప్పుడు 2025లో డోన్ మాస్టర్ రాజశేఖర్ గారు అని చెప్పి ఆ ప్రశాంతి లందరాల బృందం దాదాపు నవంబర్ 11 నుంచి డిసెంబర్ 21 వరకు 40 రోజులు ఆ చైతన్య రథయాత్ర
మొత్తం దాదాపు ఒక 150 సెంటర్స్ తిరిగి అందరినీ ఆహ్వానించి యాగానికి ఆహ్వానించి అద్భుతంగా జరుగుతుంది. ఎంతో వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతుంది. ఇక్కడ లేట్ లేకుండా చాలా బాగా ఈసారి అబ్బాయి చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశాడు. చివరిగా మీ సందేశం సార్, పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి మీ సందేశం. పిఎంసి ద్వారా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. పత్రిజీ ధ్యాన మహాయాగం 4 డిసెంబర్ 21 నుండి 31 వరకు పత్రిజీ శక్తి స్థల్లో కైలాసపురులో అంగరంగ వైభోగంగా జరుగుతున్న ఆ కార్యక్రమానికి మీరు మీ బంధు మిత్ర కుటుంబ సమేతంగా ఒకరు 10 మందిని కొత్త వారిని తీసుకొని ఆ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్గా మీ అందరికీ నాది ఇదే ఆహ్వానం. దయచేసి రండి, ఆ 11 రోజులు అక్కడ ఉండండి, ఆనందాన్ని పొందండి, జ్ఞానాన్ని పొందండి. తద్వారా ఈ ప్రపంచమంతా విశ్వమంతా శాంతిమయం కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమం గురించి, అక్కడి ఏర్పాట్ల గురించి, విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో చూశారు కదండి, ఇది ఈనాటి పత్రిజీ ధ్యాన మహాయాగ ప్రత్యేక కార్యక్రమం. మరొక మాస్టర్తో మళ్ళీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందాక నమస్కారం.